నా స్నేహితుడైన అబ్రహాంతో నేను చెప్పకుండా ఉంటానా? దేవుడు నీకు చెప్పకుండా దాటిపోడు. ఆమెను చెప్పు. దేవుడు నీకు చెప్పకుండా నీకు కావచ్చు, నీ ఇరుగోడు నీ పొరుగోడు కావచ్చు, వాని మీద దాడి చేయడానికి కూడా వీలు లేదు. మనం అనుకుంటాం ఆయన దేవుడు దేవుడు అంటే నువ్వు ఎన్ని రోజులు ఇంకా దేవుడిని దేవుడు గుంస్తావు? నేనేమంటానంటే ఆ దేవుడు కాస్త మనకు స్నేహితుడు అయిపోవను గాక, ఆ దేవుడు కాస్త మనకు స్నేహితుడిగా మారిపోవను గాక, ఆయన నేను కలిసి ముచ్చటించుదుము గాక. వీరిద్దరు ఫ్రెండ్షిప్ జరిగింది. అట్లా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితుడు మాట్లాడడమే కాదు, మన అవసరతలను ఎరిగిన వాడై ఉంటాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. అక్కడనేమో చెప్పని వాడిగా లేడు, ఇక్కడనేమో ప్రాణం పెట్టని వాడిగా లేడు. స్నేహం అనేది అంత ఈజీ కాదు. పెడితే పెళ్లి కోరేది, పెట్టకపోతే సావు కోరేది స్నేహం కాదు. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సావాసం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు స్నేహంగా మారినప్పుడు, ఆ స్నేహితుడైన దేవుడు నిశ్చయంగా నీ పట్ల తన కార్యాలు జరిగించడం ఆయన నీకు ముందుగానే బయలుపరుస్తాడు. ఆయన ముందుగానే నీకు తెలియజేస్తాడు. ఆయన ముందుగానే నీకు తన ప్రణాళికలను బోధిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు అంటాం నా తలరాత బాగులేదేమో. కొన్నిసార్లు పక్కోళ్ళని చూసి వాళ్ళు మాకంటే చిన్నోళ్ళు ఎన్నుకున్నోళ్ళు, మా దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు కనీసం వాళ్ళ దగ్గర తినడానికి కూడా లేనోళ్ళు అంటాం. కానీ ఈరోజు వారు సమృద్ధి గల్లోళ్ళు అయిపోయినారు. వాళ్ళ మాటికి మనం పలికేతంత దిగజారిపోయినాము అంటే కారణం ఏంటి తెలుసా? వారు దేవునితో స్నేహం చేసి ఎదుగుతున్నారు, మనం దేవుణ్ణి వదిలి తగ్గిపోతున్నామేమో.